ఇప్పుడు దేశమంతా రాజకీయవేత్తలే కాదు, ప్రజలే కాదు, బీజేపీ కార్యకర్తల గణమే కాదు, దేశంలోనే కాదు, రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలైన, విలేకరులైన, పరిశీలకులైన భారతీయ జనతా పార్టీ, దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మోదీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మోదీ గారు, ఆయనంత క్రేజ్ ఉన్న సెకండ్ వ్యక్తి ఎవరు, రెండవ వ్యక్తి ఎవరు అనేది ఉత్కంఠగా అందరూ ఫలానా వ్యక్తే రెండవ వాడు అని ఎవరు అభిమానం ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది యోగి అంటున్నారు, కొంతమంది రాజ్నాథ్ సింగ్ అంటున్నారు, కొంతమంది గడ్కరీ అంటున్నారు, కొంతమంది అమిత్ షా అనుకుంటున్నారు. ఈ అనుకోవడాలు ఎక్కడికక్కడ ఉన్నాయి. కానీ ఒక ఇండియా టుడే సర్వే మాత్రం ది నేషన్ ఆఫ్ సర్వే అనేది ఒక సర్వే నిర్వహిస్తూ మోదీ గారి మీదనే సర్వే నిర్వహించింది. అంటే బీజేపీ మీద. బీజేపీలో మోదీ గారి తర్వాత రెండవ స్థానం ఎవరికి వస్తుంది, ఎవరిని ఊహిస్తున్నారు ప్రజలు, కార్యకర్తలు అని వాళ్ళు సర్వే చేస్తే అక్కడ రెండవ స్థానం ఒకరు, మూడవ స్థానం ఒకరు, నాలుగవ స్థానం ఒకరుగా ఇది ఉంది. అంటే మొదటి స్థానం మోదీ గారే, రెండవ స్థానం, మూడవ స్థానం, నాలుగవ స్థానం కూడా తేల్చేసింది ఆ సర్వేలో ఇండియా టుడే. దీంట్లో ఒక 5% మరి నాలుగవ స్థానంలో ఉన్నది ఎవరంటే రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే 12% మూడవ స్థానంలో ఉన్నది గడ్కరీ గారు ఉండటం జరిగింది. గడ్కరీ గారు మూడవ స్థానంలో 12%తో ఆయన మూడవ స్థానంలో నిలిచారు ఈ సర్వేలో. అలాగే రెండవ స్థానం అంటే మోదీ గారు మొదటి స్థానం అయితే భారతీయ జనతా పార్టీలో ఆయన తర్వాత నాయకుడు ఎవరు, ఆయన తర్వాత రెండవ స్థానం ఎవరిది, ఆయన తర్వాత ఎవరిని కోరుకుంటున్నారు అనేది రెండవ స్థానాన్ని మనం అనుకున్నట్టయితే సర్వే ప్రకారం రెండవ స్థానం కూడా అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారే రెండవ స్థానంలో ఉన్నారు. అయితే రెండవ స్థానంలో సర్వేలో యోగి గారు కూడా కొంత శాతం తేడాతో వీళ్ళిద్దరూ ఉన్నారు రెండవ స్థానంలో. చాలా తక్కువ శాతం సర్వేలో వీళ్ళిద్దరూ కూడా రెండవ స్థానంలో ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రెండవ స్థానంలో కొంత శాతం ఎక్కువ ఉన్న వ్యక్తి ఎవరు అని చూస్తే అమిత్ షానే ఉన్నట్టుగా తేలింది. ఈ ఇండియా టుడే నేషన్ సర్వే అనేది కేవలం భారతీయ జనతా పార్టీ రెండవ స్థానం కోసమే చేసిన సర్వేలో పరిస్థితి బీజేపీకి సంబంధించినటువంటి రెండవ స్థానంలో పోటీలో రెండవ స్థానంలో మొదటి స్థానం ఉన్నది అమిత్ షా గారు, నేటి హోంమంత్రి. అమిత్ షా గారితో సమాంతరంగా దాదాపు కొంత శాతం తక్కువ యోగి గారికి రావడం జరిగింది. ఎంత అంటే 20% దాదాపు అమిత్ షాకు సర్వేలో తేలితే 19% యోగికి రావటం జరిగింది. ఇది మోదీ గారు మొదటి స్థానం అయితే రెండవ స్థానం అమిత్ షా గారు అనేది ఇండియా టుడే సర్వేలో తేలినటువంటి పరిస్థితి.